హాయ్ అండి. మా యోగా బ్యాచ్ అంతా ఇటు తిరువన్నామలైకి వెళ్ళాలని ముందే ప్లాన్ చేసేసుకుని ఒక వెహికల్ మాట్లాడుకొని ఒక 17 మెంబర్స్ అందరం బయలుదేరి వెళ్ళిపోయాము. మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 10:30 అట్లా అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ 3:30 అలా అయిందనమాట. మధ్యలో భోజనం చేసుకుని అక్కడికి వెళ్ళేసరికి ప్రదోషం అని మాకు ముందే తెలియదు. సో అక్కడికి వెళ్ళాక తెలిసిందనమాట. ఇంకా రాజగోపురం దగ్గర దీపాలు పెట్టేసి నందులకంతా అభిషేకం చేస్తారు. ఎక్కడ గిరివలయం చేస్తున్న ఎక్కడ నందీశ్వరుడు ఉన్నా కూడా అక్కడ దారిలో కూడా చేసి ఉన్నారు. మేము చూసాం గిరివలయంలో. ప్రదోషం అంటేనే నందీశ్వరుడికి అభిషేకం చేస్తారనమాట. త్రయోదశి ఏ రోజు వస్తే ఆ రోజు నందీశ్వరుడికి ఈవినింగ్ ప్రదోష కాలంలో అభిషేకాలు జరుగుతాయన్నమాట. మేము అట్లా మాకు తోచినంత పాలు, పెరుగు ఇలాంటివన్నీ తీసుకెళ్ళి స్వామికి అక్కడ అభిషేకానికి ఇచ్చేసాం. ఓపెన్ ప్లేస్లో ఇట్లా అందరూ ఫుల్ కూర్చొని ఉన్నారు. లోపల దర్శనంలో అయితే అంత క్రౌడ్ లేదు. సో ఇక్కడ మేము కూడా చూసేసుకుని అక్కడ కాసేపు ఉండి చూసామన్నమాట. చాలా 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 అద్భుతంగా జరిగింది. ఈసారి మా గిరివలయం ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది. ఎన్నో అద్భుతాలు చూసాము. ఎన్నిసార్లు ఇప్పటికి వెళ్ళాం కానీ ఈసారి జరిగిందైతే అద్భుతము. చాలా వందల మంది వెయిట్ చేస్తారండి ప్రదోష కాలంలో నందీశ్వరుడికి అభిషేకం చూడడానికి. సో అది మాకు దక్కింది అదృష్టము. ఆ అభిషేకం చూసుకున్నాము, 2 సార్లు దర్శనం చేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ బెలవదళం చెట్టులో రాగి చెట్టు కలిసి వచ్చి ఉంటుందన్నమాట. ఆ చెట్టులో యోగులు సిద్ధుల రూపంలో బల్లులు ఉంటాయన్నమాట. అది అందరికీ కనపడదు, ఎవరికో కొందరికే కానీ కనపడదు అనమాట. సో అలాంటివన్నీ కూడా చూసాం ఈసారి. ఇంకొక చోట ఒక లైన్లో రౌండప్ చేసి ఉండి అక్కడ నిలబడుకుంటే నవగోపుర దర్శనం అని జరుగుతుందన్నమాట. చుట్టూ ఉన్న 9 గోపురాలను ఒకే లైన్లో ఉండి మనం చూసుకోవచ్చు అనమాట. అదొక అద్భుతం జరిగింది. అసలు ఎన్ని అద్భుతాలు అంటే అన్ని అద్భుతాలు జరిగాయన్నమాట. ఇక్కడ అభిషేకం అంతా అయిపోయింది. అవుతూ ఉండగానే మేము ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం నుంచి ఇవన్నీ యోగులు శుద్ధులు బల్లుల రూపంలో ఉన్నారన్నారు కదా, అవంతా చూసుకొని నాగకన్యలు అవంతా కూడా ఉన్నాయండి. అవన్నీ మాకు తెలియదు, ఈసారి ఫస్ట్ టైం చూసాం. అవన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి అలంకరణ కూడా అయిపోయింది. అలంకరణ అయిపోయినాక మళ్ళీ స్వామిని చూసుకుంటూ ఇంకా 6:35కి గిరివలయం స్టార్ట్ చేసాం. మనం ప్రతి చోట నెయ్యి ఒత్తి వెలిగించుకుంటూ కర్పూరం వెలిగిస్తూ అన్ని లింగాలను దర్శించుకుంటూ 10:30కి మేము అలా వచ్చి వెహికల్ ఎక్కేసామన్నమాట. స్టార్టింగ్ అగ్నిలింగం నుంచి ఈశాన్యలింగం ఎండింగ్ అనమాట. మాకు హార్డ్లీ 3.5 hours అట్లా పట్టిందనమాట. ప్రతిసారి వెళ్తామో అంతే పడుతుందండి. కానీ ఈవినింగ్ రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ మేము 4కి అంతా ఇంటికి వచ్చేసాము. ఇంక ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, సో ఫ్రెండ్స్తో వెళ్ళాము. చాలా ఆధ్యాత్మికంగా చాలా బాగుంది ఈ ట్రిప్ మాత్రము. గొప్ప గొప్ప విషయాలు తెలిసాయన్నమాట. మన కొండపైన నాద నిదారజనంలో ఎట్లా భజనలు జరుగుతాయో అట్లనే ఇక్కడ కూడా బ్రాహ్మణ్స్ అంతా కూర్చొని స్వామిని కీర్తనలు అంతా చేస్తూ అన్నారు శివయ్యకి. చాలా బాగా ఇదన్నమాట అలంకరణ. చాలా 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 బాగా వచ్చింది. ఇంకా అక్కడ నుంచి గుర్తు కోసం మా ఫ్రెండ్స్ అంతా ఒక ఫోటో దిగేసి ఇంకా గిరివలయం అందరూ ఎవరెవరు బ్యాచ్లతో వాళ్ళు, నడవలేని వాళ్ళు, నడుస్తున్న వాళ్ళు అందరూ వచ్చారు. సో గంట అటో ఇటో అందరం వెయిట్ చేసి ఇంకంతా బయలుదేరి వచ్చేసాను. నేను చెప్పాను కదా యోగులు సిద్ధుల రూపంలో ఇట్లా ఉంటారనేసి, ఋషుల రూపం బల్లి రూపంలో ఇలా ఉంటారన్నమాట, చెట్టు మీద బల్లులు. సో అదన్నమాట. చాలా బాగా నచ్చింది ఈసారి ట్రిప్ మాత్రం. అద్భుతం, అమోఘం అనాలి. ఇయర్లీ వన్స్ కార్తీక మాసంలో వెళ్తాము. ఈసారి కొంచెం అనివార్య కారణాల్లో కార్తీక మాసంలో వెళ్ళలేక దాటేసిన తర్వాత వెళ్ళాము. అయినా కానీ అద్భుతం జరిగిందనే చెప్పాలి. ప్రదోషంలో స్వామికి అభిషేకము, అన్ని హారతులు అన్నీ చూడండి. అలంకరణ తర్వాత హారతి కూడా ఇస్తున్నారు. ఇవన్నీ చూసుకొని బయలుదేరేసి ఒక చిన్న ఫోటో దిగేసి ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్. బాయ్.